హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే సత్వా గ్రూప్ లో మల్టిపుల్ జాబ్స్ అయితే వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో సత్వా గ్రూప్ అంటే మల్టిపుల్ బిల్డింగ్ లో హైదరాబాద్ లో గచ్చిబౌలి లొకేషన్ అయితే గచ్చిబౌలి మాదాపూర్ లొకేషన్ లో సత్వా బిల్డింగ్స్ ఉంటాయి అనమాట. ఈ సత్వా బిల్డింగ్స్ లో మనకి మెయింటెనెన్స్ జాబ్స్ అనమాట. సో మెయింటెనెన్స్ జాబ్స్ అంటే టెక్నికల్ జాబ్స్, ప్లంబర్ జాబ్స్, ఎలక్ట్రీషియన్ జాబ్స్, సూపర్వైజర్ జాబ్స్, ఇలా మల్టిపుల్ జాబ్స్ అయితే వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇది అయితే మనకి వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్ లో ఉందన్నమాట. సో మనకి ఏ జాబ్స్ ఉన్నాయి, మనకి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఇలాంటి మంచి జాబ్స్ అప్డేట్ కోసం మనకి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసి మీరు కూడా హెల్ప్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చేది అయితే లైక్ చేయండి. సో ఏ మాత్రం లైక్ చేయకుండా మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సూపర్వైజర్ షిఫ్ట్ ఇంజనీర్ జాబ్స్ అండి. ఇవి వచ్చేసరికి 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మినిమం షిఫ్ట్ ఇంజనీర్ అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా కానీ బీటెక్ కానీ ఉండాలి. మినిమం 2 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. సో దీంట్లో ఇది ఓన్లీ ఎలక్ట్రికల్ అండి. దీంట్లో వచ్చేసరికి శాలరీ వచ్చేసరికి 25 నుంచి 35 వరకు అయితే శాలరీ రేంజ్ అయితే ఉంటుంది. బేస్డ్ ఆన్ మనకి ఎక్స్పీరియన్స్ బట్టి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి హెచ్వైసీ టెక్నీషియన్స్ అనమాట. సో ఇవి కూడా మనకి 12 వేకెన్సీ అయితే ఉన్నాయి అనమాట. సో హెచ్వైసీ టెక్నీషియన్ అంటే దీనికి అయితే ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. సో హెచ్వైసీ అంటే మనకి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంది. దీనికి శాలరీ స్టార్టింగ్ వచ్చేసరికి మినిమం అయితే 18,000 నుంచి అప్ టు 25,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి బిఎంఎస్ ఆపరేటర్ జాబ్స్ అండి. సో ఇవి వచ్చేసరికి 12 వేకెన్సీ ఉన్నాయి. సో బిఎంఎస్ అంటే బిల్డింగ్ మెయింటెనెన్స్ సిస్టమ్ అన్నమాట. సో మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి దీనికి 1 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి కూడా శాలరీ స్టార్టింగ్ వచ్చేసరికి 20 అబోవ్ ఉంటుంది. 20 నుంచి అప్ టు 30 వరకు. సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఒక 2,000 3,000 అలాగే శాలరీ అయితే ఉంటుంది అనమాట. సో దీనికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ అయితే ఉండాలి. ఆపరేటర్స్ జనరేటర్ ఆపరేటర్ అండి. సో ఇవి వేకెన్సీ వచ్చేసరికి మనకి ఉన్నాయి. 14 వేకెన్సీ ఉంది. దీంట్లో కూడా మనకి క్వాలిఫికేషన్ అయితే డీజిల్ ఐటీఐ ఉండాలి. ఐటీఐ డీజిల్ కానీ ఫిట్టర్ కానీ అయితే వేకెన్సీ ఉండాలి. సో దీని శాలరీ వస్తుంది మనకి మినిమం అయితే 18,000 నుంచి అబోవ్ ఉంటుంది. అప్ టు 22, 23 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట. టెక్నీషియన్ వేకెన్సీ అనమాట. సో 5 టెక్నీషియన్ 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికైతే మనకి ఫైర్ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఫైర్ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ చేసి సో 10th తర్వాత ఫైర్ అండ్ డిప్లొమా కోర్స్ అని ఉంటుంది. ఫైర్ అండ్ సేఫ్టీ డిప్లొమా చేసేది 1 or 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. దీనికి కూడా మినిమం 15,000 అబోవ్ ఉంటుంది. 15 up to 22, 23 వరకు బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే ఉంటుంది అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్టీ మల్టీ స్కిల్ టెక్నీషియన్ అనమాట. దీనికి కూడా 4 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి కూడా మనకి ఐటీఐ సరిపోతుంది. దీనికి కూడా శాలరీ వస్తుంది మనకి మినిమం 18,000 అబోవ్ ఉంటుంది. 18,000 to 22, 23 అలాగా బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ జాబ్స్. సో ఎలక్ట్రీషియన్ జాబ్స్ మనకి 12 వేకెన్సీ ఉన్నాయండి దీంట్లో. సో దీనికి కూడా సేమ్ మనకి ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో దీనికి మినిమం అయితే 2 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఫ్రెషర్స్ కూడా వేకెన్సీ ఉంటాయండి. తక్కువ శాలరీ అంటే 15,000 అబోవ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే మినిమం 20,000 అయితే వేకెన్సీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ జాబ్ వచ్చేసరికి మనకి ప్లంబర్ జాబ్స్. సో ప్లంబర్ జాబ్స్ దీనికి అయితే మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది. 6 వేకెన్సీ ఉన్నాయండి. దీనికి కూడా మనకి అప్ టు 2 to 3 years అయితే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమం 15,000 అబోవ్ ఉంటుంది. 15,000 నుంచి అప్ టు 25,000 బేస్డ్ ఆన్ శాలరీ ప్రకారం అయితే ఉంటుంది. సో ఇవన్నీ మనకి సత్వా గ్రూప్ లో అయితే వేకెన్సీ ఉన్నాయండి. మీరు స్క్రోల్ చేస్తున్నారు కదా, మీకు డైరెక్ట్ గా జాబ్ లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అలాగే ఉందన్నమాట. సో ఇవి డైరెక్ట్ వాకింగ్స్ అనమాట. 17 నుంచి మనకి 25 జూన్ వరకు. సో ఈ నెక్స్ట్ మంత్ అది కమింగ్ 17 నుంచి అప్ టు 27 వరకు అయితే 25 వరకు అయితే వేకెన్సీ ఉన్నాయండి. సో ఇదన్నమాట ఈ రోజు జాబ్ అప్డేట్స్. నెక్స్ట్ టైం మరిన్ని జాబ్స్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను.